వ్యవసాయంతో రైతులు అతి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సొంతం చేసుకుంటున్నారు. ప్రారంభంలో దిగుబడి కొంత తగ్గినా సాగు ఖర్చులు గణనీయంగా తగ్గి సమస్యలు తొలగడంతో ఈ వ్యవసాయంలో రైతులకు మెరుగైన భరోసా కనిపిస్తోంది. అయితే ఈ విధానంలో పంటలకు చీడపీడలు సోకినప్పుడు వాటి నివారణ పెద్ద ప్రశ్నగా మారింది. వివిధ కషాయాలు తయారు చేసుకుని వాటిని అరికట్టే వీలున్నా వీటి తయారీ పట్ల రైతులకు సరైన అవగాహన లేదు. మరి చీడపీడలు అధికంగా సోకే మిరప సాగులో సేంద్రియ విధానాలతో ముందుకు పోవాలంటే రైతుకు కత్తిమీద సామే. కానీ సరైన అవగాహన ఉంటే ఏ పంటలో అయినా సేంద్రియ పద్ధతుల ఆచరణ అత్యంత సులభం. రసాయన ఎరువులను పరిమితంగా వాడుతూ 20 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయంతో సత్ఫలితాలు సాధిస్తున్న ఖమ్మం జిల్లా రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. సేంద్రియ రసాయన పద్ధతుల సమ్మిళితంగా 20 ఎకరాల మెట్ట వ్యవసాయాన్ని సఫలం చేసుకుంటున్న ఈ రైతు కొంగర నారాయణరావు గత ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయం ఆచరణకు నడుం బిగించారు. అయితే ఒకేసారి సేంద్రియ సాగు విధానాలు ఆచరించకుండా భూసారం పెరిగే వరకు కొద్ది మోతాదులో రసాయన ఎరువుల్ని వినియోగిస్తూ భూసారం పెరిగిన తర్వాత పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతిలో ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. పత్తి, మిరప, చెరకు వంటి వాణిజ్య పంటలతో పాటు ఏటా కూరగాయల్ని అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ప్రస్తుతం ఎకరంబావు విస్తీర్ణంలో సాగు చేసిన మిరపలో అతి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఎకరంలో ఎండుమిరప కోసం పండిస్తుండగా మిగతా 25 సెంట్లలో పండుమిరప, పచ్చిమిరప కోసం సాగు చేశారు. మిరప సాగు ఆశాంతం రైతుకు ప్రధాన సమస్య చీడపీడలు. అయితే ప్రకృతి వ్యవసాయంలో వీటి నివారణకు చక్కటి పరిష్కారం కనిపించడంతో వివిధ కషాయాల పిచికారీ ద్వారా నారాయణరావు సమర్థవంతంగా అరికడుతున్నారు. ఖర్చులకు కళ్లెం వేసే ఈ సాగు విధానంలో ఈ రైతు అతి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించారు. అయితే ఇక్కడ నేను సుమారు 20 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. వీటన్నిటికీ నేను ఆర్గానిక్ సేంద్రియ రసాయనాలను తయారు చేసుకొని, ఆకుపసర్లు అవి తయారు చేసుకొని, తర్వాత ఆవు జీవామృతాలు వాటి ద్వారానే దీన్ని నేను డెవలప్ చేయడం జరుగుతుంది. మిరప తోట సుమారు ఎకరం 10 గుంటల్లో నేను ఇక్కడ సేద్యం చేయడం జరుగుతుంది. దానిలో తేజ రకాలు వేసాను. తర్వాత ఇంధనం పొడి అనేది ఇంట్లో మనం వాడుకునేటువంటి కారపు మిరప వేయటం జరిగింది. తర్వాత ఒక 15 సెంట్ల వరకేమో మామూలుగా జ్వాల రకం పచ్చిమిరప వేయడం జరిగింది. దీన్ని నేను ఆగస్టు నెలలో నారు పోసి సెప్టెంబర్ నెల ఆఖరికి దీన్ని నాటడం జరిగింది. అయితే నాకు 40 రోజుల నుంచే పచ్చిమిర్చి కోయడం జరుగుతుంది. అవి కూడా నాకు 20 క్వింటాలు 25 క్వింటాల వరకు ఇప్పుడు నేను మార్కెట్లో అమ్మడం జరిగింది. అయితే మినిమం 15 రూపాయల నుంచి 25 రూపాయల దాకా నేను దీని కేజీ అమ్మడం జరిగింది. అంటే సుమారు 20 రూపాయలు యావరేజ్ చేసుకున్నా కానీ నాకు 40,000 రూపాయలు రావడం జరిగింది. దాని పెట్టుబడి అంతా కూడా ఇత్తనాలు కానీ అన్నీ చూసుకున్నట్టయితే దానికి 5 నుంచి 8,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి జరిగింది. 25,000 రూపాయలు ఇప్పటికే ఆ పచ్చిమిరప తోట మీద ఇన్కమ్ రావడం జరిగింది. అదేవిధంగా ఇంధనం పాడేశాను, అది కూడా ఒక 6%. ఇప్పటికే నేను ఆల్రెడీ దాంట్లో 3 క్వింటాళ్ళు అమ్మడం జరిగింది. తర్వాత అంటే 2 క్వింటాలేమో ఎండుమిరపకాయ అమ్మాను, అది 130 రూపాయల చొప్పున 25,000. తర్వాత దాంట్లోనే కొంత పడుమిరపకాయ కూడా అమ్మడం జరిగింది. దాంట్లో ఒక 3,000 రూపాయలు దాకా వచ్చింది. దానికి సుమారు కూడా 6,000 ఖర్చు కన్నా ఎక్కువ రాలేదు నాకు. ఈ విధంగానే ఇప్పుడు తేజ వేసాను. తేజ నాకు సుమారు 25 నుంచి 30 క్వింటాలు ఖచ్చితంగా నాకు వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 3 క్వింటాల ప్రథమ కోత అయింది. ఇప్పుడు రెండో కోత 10 నుంచి 13 క్వింటాలు ఉంటుంది. అదేవిధంగా మూడో కోత కూడా 10 నుంచి 13 క్వింటాలు వస్తుంది. 30 క్వింటాలు అంటే నియర్లీ 10,000 చొప్పున 9,500 నుంచి 10,000 రూపాయలు ఈజీగా అమ్ముతాం దాన్ని. అయినా అది కూడా 33 లక్షల రూపాయల దాకా వస్తుంది. దానికి అంతా కలిపినా కానీ నాకు 30 నుంచి 35,000 రూపాయలు ఖర్చు మాత్రమే వచ్చింది. సరే ఇరిగేషన్ ఛార్జెస్ అయ్యి అంటే మాత్రం అవి ఒక 10,000 వేసుకున్నా కానీ 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే నియర్లీ అది కూడా 2 లక్షల పైన మనకి దిగుబడి మీద ఆదాయం వస్తుంది. మొత్తంగా ఎకరంబావు విస్తీర్ణంలో 3 లక్షలకు పైగా నికర లాభం సాధించే దిశగా
ఈ రైతు ముందడుగు వేస్తున్నారు. రసాయనాలపై ఆధారపడకపోవడం వల్ల మిరప నాణ్యత ఆశాజనకంగా ఉంది. నాటు ఆవు మలమూత్రాలతో జీవామృతం తయారు చేసి పంటకందిస్తున్నారు. రసాయన ఎరువుల్ని మాత్రం పరిమితంగా వాడారు. అయితే నేను వాడినటువంటి ఈ లోపల కింద భూమిలో వేసిన మందులు కూడా ఫస్ట్ ఒక 2 DAP మాత్రమే వేసాను నేను. తర్వాత ఒక 3 యూరియా మాత్రమే దీంట్లో నేను వేయడం జరిగింది భూమిలో. పొటాష్ కూడా వాడలేదు నేను. సేంద్రియ పదార్థమైనటువంటి జీవామృతాన్ని మొట్టమొదటి కనుక మనం మొక్క నాటిన తర్వాత తడి వేసిన తర్వాత కనుక మనం ఒక 200 లీటర్లు ఒక ఎకరానికి గనక జీవామృతాన్ని కనుక మనం ఆ నీటి ద్వారా అందించినా సరే లేదా డ్రిప్ ద్వారా కనుక అందించినట్టయితే అది 15-20 రోజులకు ఒకసారి 200 లీటర్ల జీవామృతాన్ని అంటే ఒక 10 కేజీల ఆవుమూత్రాన్ని, 10 కేజీల ఆవు పేడని, 1 కేజీ బెల్లాన్ని, 1 కేజీ ఏదైనా అపరాల పిండిని, ఒక గుప్పెడు మనం వ్యవసాయానికి ఉపయోగించినటువంటి మట్టిని కనుక దీన్ని ఒక 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని అంటే 2 డేస్ కనుక దాన్ని మనం సవ్య దిశలో సాయంత్రం పూట తిప్పి ఒక డ్రమ్ములో నీడ నుంచుకొని దాన్ని మనం నీటి ద్వారా 15-20 రోజులకు ఒకసారి దాన్ని అందించినట్టయితే మనం ఈ DAPలు కానీ యూరియాలు కానీ వేసే అవసరం ఉండదు. సూక్ష్మజీవులు కోటాను కోట సూక్ష్మజీవులు మనకి ఆ నేలలో వృద్ధి చెందుతాయి. కార్బన్ శాతం పెరుగుతుంది, మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. మిగతా కొన్ని తెగుళ్ళు కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఈ జీవామృతాన్ని ఒక 2 లీటర్లు 10 లీటర్లలో కలిపి కనుక మనం వడపోసి కుట్టుకున్నప్పటికీ ఈ ముడత తెగుళ్ళ నివారణలో కూడా కొంత తగ్గుతుంది. ఎర్రనెల్లి ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. రైతు కొంగర నారాయణరావు తయారు చేసే ఆకుపసర్లకు ఎంతటి మొండి చీడ అయినా సులభంగా లొంగిపోవాల్సిందే. ప్రస్తుతం మిరప సాగులో చీడపీడల నివారణ రైతుకు అతిపెద్ద సవాలుగా మారిన నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈయన తయారు చేస్తున్న కషాయాలు తోటి రైతుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. రసం పీల్చు పురుగులు, కాయతొలుచు పురుగులు, వివిధ శిలీంద్రపు తెగుళ్ల నివారణకు వేరువేరుగా ఈ కషాయాలు తయారు చేసి వాడుతున్నారు. ఈ ఆర్గానిక్ సేంద్రియ పదార్థాలు సొంతగా తయారు చేసుకొని వీటి మీద స్ప్రే చేసి దాన్ని తెగుళ్ళు నివారించడంలో కష్టం అనుకునే వారు ఉన్నారు. కానీ చాలా తేలికగా ఉంది. అది తూటుకాడ ఆకు అనుకున్నాం. దాన్ని ఒక 6 లీటర్లు ఆవు మూత్రంలో కనుక 3 కేజీల తూటుకాడ ఆకు బాగా ముద్ద చేసి కనుక 4 పొంగులు వచ్చే విధంగా కనుక వచ్చి ఉడికించి దాన్ని దించిన తర్వాత వడపోసి ఈ మొక్కల పైన 200 ml నుంచి 300 mlకి 10 లీటర్లకి మిక్స్ చేసి కనుక కొట్టుకున్నట్టయితే మనకి ఈ కాయదొలుచు పురుగులు మిగతా అన్ని పురుగుల్ని కూడా నివారించడం జరుగుతుంది. ఇది మనకి 5 నెలల నుంచి 6 నెలల వరకు ఇది నిల్వ కూడా ఉంటుంది. అయితే ఇది అప్పటికప్పుడు తయారు చేసుకోవడానికి వీలు ఉంటుంది. అదే కాకుండా సీతాఫలపు 10 లీటర్ల ఆవుమూత్రంలో సీతాఫలపు ఆకుని మనం బాగా ముద్ద చేసి దీన్ని కూడా 4 పొంగులు వచ్చేట్టు పొంగించి దాన్ని కూడా మనం వడపోసుకొని దీన్ని కూడా 250 నుంచి 300 ml కనుక మనం సీతాఫలపు ఈ రసాన్ని కనుక స్ప్రే చేసినట్టయితే ఈ చాలా తెగుళ్ళు మనకి నివారణ జరుగుతుంది. ఈ సీతాఫలపు మాత్రం 3 టైమ్స్ స్ప్రే చేశాను. తర్వాత ఈ 20 లీటర్ల ఆవు మూత్రాన్ని తీసుకొని 1 కేజీ పొగాకు, 5 కేజీల వేపాకు, ఒక 1/2 కేజీ పచ్చిమిరప ముద్ద, 1/2 కేజీ వెల్లుల్లి ముద్దను కనుక చేసి దీన్ని కూడా మనం గ్రైండ్ చేసుకొని దాంట్లో వేసి ఉడికించి అయితే దీన్ని పక్కన చల్లార్చి 4 పొంగులు వచ్చిన చల్లార్చి 3వ రోజు వడపోసి కనుక మనం వీటి పైరు మీద కనుక 500 ml ఒక స్ప్రే కొట్టుకున్నట్టయితే ఇది కూడా 6 నెలలు నిల్వ ఉంటుంది. మనకి టొబాకోలో నికోటిన్ ఉంటుంది కనుక ఆ నికోటిన్ అనేది కొద్దిగా విష పదార్థమే. అందుకనే దీన్ని 2 సార్లు మాత్రమే మన పైరు మీద స్ప్రే చేసుకున్నట్టయితే అన్ని రకాల పురుగుల్ని నివారించుకోవచ్చు. దాని తర్వాత ఈ ఎమినో యాసిడ్ అనేది బాగా మంచిగా పనిచేస్తుంది. మనం యూరియా అప్లికేషన్ లేకుండానే ఈ ఎమినో యాసిడ్ని ప్రతి 15 రోజులకు ఒకసారి మనం ఈ పంట మీద ఏ పంట మీదైనా స్ప్రే చేసుకోవచ్చు. ఈ ఎమినో యాసిడ్ తయారు చేయడం ముడి చేపని 1 కేజీని తీసుకొని చిన్న చిన్న ముక్కలు దాన్ని డ్రెస్సింగ్ చేయాల్సిన అవసరం లేదు. కేజీ బెల్లాన్ని బాగా మెత్తగా ఇచ్చేసి 1 లీటర్ నీళ్ళలో ఒక కుండలో కనుక వేసి మనం రోజు సవ్యదిశలో కనుక 2-3 సార్లు తిప్పి నీడ నుంచి 8 నుంచి 15 రోజుల లోపల ఇది మొత్తం ఫర్మెంట్ అయిపోయి మనకు ఒక లిక్విడ్ తయారవుతుంది. ఆ లిక్విడ్ని మనం 6 నెలలు నిల్వ ఉంచుకోవచ్చు. దీన్ని 15 రోజులకు ఒకసారి ఒక స్పేర్కి
20 ml చేసి కొట్టడం జరిగింది. ఏ పైరు మీద అయినా కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే పత్రహరితం యొక్క శాతం బాగా పెరుగుతుంది. ఈ ముడత తెగులు కూడా దీనికి కొద్దిగా నివారణకు ఉపయోగపడుతుంది. దీనివల్ల కూడా నేను దీన్ని స్ప్రే చేశాను. నాకు కాపు బాగుంది, కాయ యొక్క సైజు బాగుంది. తర్వాత ఈ నాకంతా పెట్టుబడి చూసినప్పటికీ కూడా 30-35,000 లోపే వచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ మోడాపురం నా పరిసర రైతులు ఒక్కొక్కళ్ళు 60,000 ఆ విధంగా వాళ్ళకి ఖర్చు వచ్చినాయి అని చెప్పారు. అయితే నా తోటను వాళ్ళు కూడా పరిశీలించడం జరిగింది, బాగుందని కూడా చెప్పడం జరిగింది. అందుకనే మన ఈ ఆర్గానిక్ సేంద్రియ రసాయన పదార్థాలు వాడటం వల్ల మనకి ఆరోగ్యం, పర్యావరణాన్ని రక్షిస్తాం, మానవుల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడటం జరుగుతుంది, మనకి పెట్టుబడి తగ్గుతుంది. ప్రస్తుతం రసాయన మందులు విచ్చలవిడిగా వాడుతున్న పంట మిరప. దీనివల్ల మన ఎగుమతులు కూడా మందగించాయి. అయితే ఆకుపసర్లతో ఇంత తక్కువ ఖర్చుతో సులభంగా చీడపీడల్ని అరికట్టే మార్గాల్ని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు రైతులకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల రైతుకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గి పర్యావరణ హితంగా మన వ్యవసాయం కొనసాగుతుంది.